నమస్తే అన్న. రాజా సాబ్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? సెకండ్ ట్రైలర్ చూసినా ఫస్ట్ ట్రైలర్ చూసిన ఫస్ట్ ట్రైలర్లోనే చచ్చిపోయినా అన్న. ఆ దయ్యము అది ఇది అరే ఏమి యాక్టింగ్ చేసినావన్నా, సినిమాకు మారిపోతున్నావన్నా. ప్రభాస్ అన్న అమ్మ తోడు, మా పవన్ కళ్యాణ్ అన్న మీద ఒట్టేసి చెప్తున్నా, అమ్మ తోడు చెప్తున్నా, ఈసారి నీకు ఇటు పక్క ఆ ఏం యాక్టింగ్ రా, మా ఏం యాక్టింగ్ అన్నా. నా ఏమంటారండి, ఒక డైలాగ్ చెప్తా అన్న, నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి నేను చీమని అనుకుంటున్నావురా అంటాడు అని ఫైటింగ్ వస్తా నాకు ఇట్లా వస్తుంది ఒకటి, ఇట్లా పైన కూర్చుంటే పైకి పోతారు, ఈ అని పోతుంది పైకి. దాని నుంచి వీళ్ళు ఉంటారు, ఇలాగా వాళ్ళందరూ ఈ రౌడీ కాదు పైకి పోతారు. అమ్మ ఆ సీన్ మాత్రం మారుతి అన్న, నీ కాలు మొక్కాలి. ఈయన ఈ మారుతి డైరెక్టర్ ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసిండు, ప్రభాస్ అన్న అలిసిపోయింది, ఇక చిన్న సినిమాలు తీస్తుండేమో అనిపించింది. పెద్ద పెద్ద మేము రాజమౌళి సార్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తాడు ఆయన. ఇక ఈయన అంత పెద్ద సినిమాలు వద్దురపై అలసిపోతున్నాయి, మా జీవితాన్ని సుఖంగా ఉందాం అనుకుంటా, కానీ లేదన్న బాహుబలి సినిమా కన్నా మించి ఉందన్న ఇది. అమ్మ తోడు ఆ టైలర్ చూస్తుంటే ఓయమ్మ కేక. నేను సమయానికి ఫోన్లో చూసినా కానీ అదే థియేటర్లో సినిమా థియేటర్లో చూసి ఉంటే ఆ టైలర్ని, మన బాలకృష్ణ ఉన్నాడు కదా, బాలకృష్ణ సినిమాలో మొన్న అఖండ సినిమాలో ఐమాక్స్లో కాలిపోయినట్టు 100% కాలిపోతుంది. ఆ తమనన్న మ్యూజిక్, ఓ కోడిక తమన్. అసలు నువ్వు ఏం తాగుతున్నా, నువ్వు ఓడక తాగుతున్నావా? అటు పోతే ఓజీకి పోతే మరి ఏమంట, ఓజీకి పోతే పవన్ కళ్యాణ్ అంటావు, ఇటు పోతే నందమూరి ఫ్యామిలీ అంటావు, ఇటు పోతే ప్రభాస్ అన్న. అసలు అల్టిమేట్ భారతదేశంలో నేను నిజం చెప్తున్నా, తమన్ గారి కన్నా మ్యూజిక్ పెద్ద డైరెక్టర్ ఎవరంటే ఇంతకుముందు ఎవరు వినిపించేది ఏఆర్ రెహమాన్ అనేది నా దృష్టిలో మాత్రం తమన్, దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ అని నేను భావిస్తున్నా. నిజమన్నా అస్సలు ఆ సినిమాకు అసలు టికెట్లు గవర్నమెంట్ ఎంత పెట్టినా తక్కువనే. ఆ టైలర్కి నేను 1000 రూపాయలన్నా పెడతాను, నేను ఆ టైలర్కి 1000 రూపాయలన్నా పెడతా, 2000 పెడతా. కానీ టైలర్కి ఎంత 3 minutes 2 minutes ఉంటుంది, అది దానికే నేను 1000 రూపాయలు పెడతా, నా సంతోషంతో పెడతాను నేను. ఇక నేను దానికి దయచేసి 2 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పెంచుకొని సార్ మేము ఇస్తాం. మా పవన్ కళ్యాణ్ అభిమానులు రాజా సాబ్ని 100% 99% 100% 1,00,000% మేము సపోర్ట్ చేస్తాం. సినిమా మాత్రం ఏముందన్న, ఆ టైలర్ ఏందట, సినిమా చూస్తే పడిపోవాలి ఒక్కొక్కరి పిషాబ్ బరాబర్ పిషాబ్ పడుతుంది బాయ్. ఏం చెప్తున్నా బాయ్, బరాబర్ పిషాబ్ పడుతుంది 100%. అసలు ఆయన చిన్న డైరెక్టర్ అని నాకు అనిపించలే. మన ఈ రోజుల్లో అది పిచ్చి సినిమాలు తీసిండి ఇంతకుముందు, కానీ కంటెంట్ ఫుల్ సినిమాలే పిచ్చి ఇక చిన్నవి. ఈయన వచ్చి ఏం బాయ్ ఇట్లా లేపిండు ఆయన. నేను ఎక్స్పెక్టేషన్ నిజంగా నేనేమో సినిమా తర్వాత మిర్చి సినిమా లాంటి ఏదో ఇట్లా వచ్చేది కొద్దిగా పైసలు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ అంతకు మించి బాహుబలికి మించి, సావుకు మించి, ఇంకొకటి మించి, ఆదిపురుష్ మించి, అంతకు మించి ఉంది బాయ్. ఇది మాత్రం తెలుగు బిడ్డ డైరెక్టరు, తెలుగు బిడ్డ హీరో తీసి ఈ సినిమాని గౌరవించుకో, అందరూ గౌరవంగా ఫీల్ అవ్వాలి, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. నిజంగా అమ్మ తోడు చెప్తున్నా, నేను మీ అందరూ చెప్తున్నా, మీరు మనం తప్పుగా రాయొద్దు. మీరు చూడకపోతే చూడండి, యాంటీ ఫ్యాన్ దయచేసి సపోర్ట్ చేయకనా. ప్రభాస్ అన్న చాలా మంచోడు, నువ్వు పోయినా అన్నం పెడతాడు, ఆయన పోయినా అన్నం పెడతాడు, మంచోడు. ఆయనకు అందరూ సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు. ఆయన క్యూట్ బాయ్, లవర్ బాయ్, లవ్ యూ డార్లింగ్. నిజం.